వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే అంటే షూటింగ్ ఇంకా జరుగుతున్న టైంలోనే మనకొక పాజిటివ్ వైబ్ వస్తది. అలా మనకు వచ్చిన ఈ రీసెంట్ టైంలో మాత్రం 'ఓజీ'. ద సేమ్ టైమ్ ఇప్పుడు ప్రెజెంట్ 'పెద్ది' అనే సినిమాకి కూడా ఆ సినిమా నుంచి ఒక లీక్ పిక్ రిలీజ్ అయినా ఇంకా ఆఫ్‌లైన్‌లో చరణ్ గారిని చూసినా సరే ఏదో ఒక పాజిటివ్ వైబ్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పక్కా అనే టైప్‌లో ఉంది. నిజంగా 'బుచ్చిబాబు' మరి ఏంటి అసలు ఏం ప్లాన్ చేసాడు? అసలు చరణ్ గారు లుక్ ఏంటి? ఇది ఇది అని చూసుకుంటేనే మనకి 'పెద్ది' గ్లింప్స్‌తోనే బుర్ర పాడు చేసేసాడు. అదేదో తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియా వైడ్‌గా తగలబెట్టేసాడు 'పెద్ది' టీజర్‌తో. సో, అలాంటి 'బుచ్చిబాబు' ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ ఏదైతే ఉందో 'రామ్ చరణ్' గారిది, అది డిజైన్ చేసిన తీరు మాత్రం ఎక్సలెంట్ అటు భయ్య. ఎక్సలెంట్‌కి మించి ఇంకేమైనా బుర్రపాడు, ఇంకా కేక ఇంక ఏదైనా ఏసుకోండి. ఆ సెకండ్ క్యారెక్టర్ రివీల్ అయితే మాత్రం ఇండియా షేక్ అవుద్దంటున్నారు. మరి అందులో ఏం దాచారో ఏంటో తెలీదు గానీ, లేదంటే ఒకే క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి ఇంకేదైనా చేస్తున్నారా బుచ్చిబాబు గారు అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు గానీ, ప్రెజెంట్ అయితే మాత్రం ఒక ఆఫ్‌లైన్‌లో ఒక పిక్ అయితే బయటకొచ్చింది. ఆ పిక్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మనకి 'వకీల్ సాబ్‌లో' ఒక పిక్ రిలీజ్ అయింది. అంటే అది వర్కింగ్ స్టిల్. వర్కింగ్ స్టిల్ కూడా కాదు ఆఫ్‌లైన్ పిక్. అది షూటింగ్ సమయంలో ఎవడో తీసి పెట్టాడు. అలాంటిదే చాలా సిమిలర్‌గా సేమ్ ఇంకా ఆ గెడ్డం గాని, ఆ పొడవాటి గెడ్డం, ఆ హెయిర్ స్టైల్ నిజంగా 'రామ్ చరణ్' గారిని చూస్తుంటే సింహం అంటే సింహమే. మా హీరో సింహం లాంటోడురా అంటారు చూసారా? దానికి పర్ఫెక్ట్ యాక్టర్ 'రామ్ చరణ్' గారు. ఇంకా యాప్ట్ ఇంక దానికి. ఇంక తిరుగులేదు. 'రామ్ చరణ్' గారి అభిమానులు గత కొన్ని రోజులుగా ఏదైతే లోలో ఉన్నారో 'పెద్ది' నుంచి రాబోయే ప్రతి ఒక్క అప్‌డేట్ కూడా నెక్స్ట్ నుంచి థియేటర్లు కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచాన్ని తగలబెట్టేస్తది. చెప్తున్నాగా ఇప్పటికే గ్లోబల్ స్టార్‌గా 'రామ్ చరణ్' గారికి ఉన్న క్రేజ్ ప్రెజెంట్ ఇండియాలో ఎవ్వడికి లేదు. ఇది ఓపెన్‌గా చెప్తాను. ఎందుకంటే ఆయన ఎక్కడికెళ్ళినా సరే ఈవెన్ ముఖ్యంగా చిన్న పిల్లల్లో గాని, లేదంటే నార్త్ ఆడియన్స్‌లో గాని, జపాన్‌లో గాని ఆయన క్రేజ్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుంది. సో, ఏదో మన దరిద్రం బాలేక ఏదో 'గేమ్ చేంజర్' లాంటి సినిమా పడిపోయింది గానీ, 'ట్రిపుల్ ఆర్' తర్వాత గాని ఈ 'పెద్ది' టైప్‌లో గాని ఇంకొక సినిమా పడుంటే వేరే లెవెల్. అయినా 'రామ్ చరణ్' గారి వేట మనందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఒక్కరు కూడా అయిపోయింది ఇంక 'రామ్ చరణ్' గారు ఫ్లాప్ కొట్టారు అనే టైంలో కొడతారు. ఆ కొట్టుడు ఎలా ఉంటదంటే ఇంకా ఇండస్ట్రీ రికార్డే. ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డ్ కాదు పాన్ ఇండియా రికార్డే 'పెద్ది'తో మాత్రం. రాసిపెట్టుకోండి. మీరు 'రామ్ చరణ్' గారి ఫిల్మ్ బయోగ్రఫీ చూసుకున్నా సరే, ఒక 'మగధీర', ఒక 'ధ్రువ', నెక్స్ట్ ఒక 'రంగస్థలం', ఒక 'ట్రిపుల్ ఆర్' ఇవన్నీ కూడా ఇండస్ట్రీ హిట్లే. ఆయన హిట్ కొట్టాడు అంటే ఇండస్ట్రీ హిట్టే. లేదంటే ఫ్లాప్ అంతే. 'ఏసీ-డీసీ నా హీరో' అంతే. ఏదో యావరేజ్ పర్లేదు అలాంటివి ఏమి ఉండవు. ఆయన కొడితే బాక్స్ ఇంకా బద్దలవ్వాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి గారి భాషలో చెప్పాలంటే. ఇక ప్రెజెంట్ 'బుచ్చిబాబు' ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడంటే, అట్ ద సేమ్ టైమ్ అసలు అందరూ ఏమనుకున్నారంటే, ఇప్పుడు 'ఏఆర్ రెహమాన్' గారు, ఇప్పుడు 'బుచ్చిబాబు' ఒక చిన్న డైరెక్టర్ అసలు అందులోని తెలుగు సినిమా ఆయన ఏ విధంగా ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తారు అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ది బెస్ట్ మ్యూజిక్ అట. చాలా రోజుల తర్వాత 'ఏఆర్ రెహమాన్' గారి నుంచి వచ్చిన ది బెస్ట్ మ్యూజిక్ అట. అది కూడా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వినగానే ప్రతి ఒక్కడికి అర్థమవుద్దంట. అంటే 'ఏఆర్ రెహమాన్' అనేవాడు ఎలాంటి టెక్నీషియన్ అనేది. అంటే ఇప్పుడు ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు అనిరుద్ అని, ఈడని, ఆడని. కానీ లెజెండ్స్ భయ్య వాళ్ళు. ఇప్పుడు 'ఇళయరాజా' గారు గాని, 'మణిశర్మ' గారు గాని, ఇప్పుడు లేకపోతే ఇప్పుడు 'ఏఆర్ రెహమాన్' గారు గాని, వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఖచ్చితంగా 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే ఇండియా మొత్తం మరొక్కసారి 'ఏఆర్ రెహమాన్' పేరు మారుమోగిపోద్దట. ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చారట 'ఏఆర్ రెహమాన్' గారు. ఇక 'బుచ్చిబాబు' ఈ సినిమా అందరూ అనుకునే విధంగా ఏంటంటే, ఇదొక పెద్ద కమర్షియల్ సినిమా. అందులో 'బుచ్చిబాబు' ఎమోషనల్ కంటెంట్ పెట్టాడంట భయ్య. మదర్ సెంటిమెంట్ మామూలుగా వర్కౌట్ అవ్వలేదట. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. 'పెద్ది'కి సంబంధించి ఎవరిని కదిపినా సరే, ఒక సినిమా యూనిట్‌ని గాని, సినిమా గురించి తెలిసిన వాళ్ళు గాని, సినిమాలో ఉన్నవాళ్ళు గాని ఎవ్వరిని మాట్లాడినా సరే, ఈ సినిమాకి పెద్ద హైలైట్ ఎమోషనల్ సీన్స్, మదర్ సెంటిమెంట్ అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ యూనివర్సల్‌గా ఏ సెంటిమెంట్ నువ్వు తీసినా, లవ్ స్టోరీ తీసినా, ఏం చేసినా సరే, ఒక మదర్ సెంటిమెంట్ అనేది ఒక యూనివర్సల్ స్టోరీ. అంటే ఏంటి భయ్ ఇప్పుడే నువ్వు చెప్పేస్తున్నావు మదర్ సెంటిమెంట్ ఇది ఇదని స్టోరీ లీక్ చేసేత్తనంటే అదేమీ కాదు. మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువైతే బుచ్చిబాబు ఇస్తాడు భయ్య. ఆయన మెంటాలిటీ గాని, ఆయన డైరెక్షన్ లెవెల్స్ గాని, ఆయన మీరు గత సినిమాలకి ఆయన పని చేసిన అంటే 'ఉప్పెన' అనే సినిమా ఆయన డైరెక్ట్ చేసారు. కానీ బ్యాక్ బోన్‌గా 'రంగస్థలం' సినిమా కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. స్టోరీ డిస్కషన్‌లో ఉన్నాడు అంటే ఈవెన్ 'నాన్నకు ప్రేమతో' లాంటి ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌లో కూడా ఆయన తన వంతు సహాయం ఇచ్చాడంటే, ఆయన బ్రెయిన్ ఎలాంటిదో, ఆయన సినిమా మీద ఆయనకున్న నాలెడ్జ్ గాని, ఆయనకున్న పట్టు గాని మీరు ఒకసారి ఊహించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 'పెద్ది' అనే సినిమాతో బుచ్చిబాబు 'రామ్ చరణ్' గారిని ఇప్పుడున్న ఇమేజ్‌కి ఇంకొక 10 టైమ్స్ పైన కూర్చోబెడతాడు. అంటే 'రామ్ చరణ్' గారు ఇప్పటికే గ్లోబల్ స్టార్ కదా! దీనికి మించి ఏముంటదంటే ఖచ్చితంగా ఉంటది.
ఈ సినిమాతో 'పెద్ది' అనే సినిమాతో ఇండియా వైడ్‌గా ఏదైతే మనం 'రంగస్థలం' సినిమాకి నేషనల్ అవార్డ్ రాలేదని ప్రతి ఒక్క మెగా అభిమాని, రామ్ చరణ్ గారి అభిమాని ఏదైతే బాధపడ్డారో, అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకుడు కూడా 'రంగస్థలం' అనే సినిమా నేషనల్ అవార్డ్ సినిమాని ఇప్పటికే అంటారు. ఏదైతే మిస్ అయిందో ఈ సినిమాతో 'పెద్ది' అనే సినిమాతో నేషనల్ అవార్డ్ అనే అవార్డ్ నడుచుకుంటూ వచ్చి రామ్ చరణ్ ఒళ్ళో పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నిజంగా భయ్య. ఎందుకంటే ఆ లుక్ గాని, ఆయన కష్టపడిన విధానం గాని, ముఖ్యంగా శ్రీకాకుళం యాసలో ఆయన మాట్లాడే మాండలికం, ఆ యాస అవన్నీ కూడా అద్భుతం అంట. ఇప్పటి వరకు కూడా ఏ తెలుగు హీరో ఆ రేంజ్‌లో అంటే ఒక భాష మీద అంత పట్టు సాధించలేదంట. అంత కష్టపడ్డారట రామ్ చరణ్ గారు. అట్ ద సేమ్ టైమ్ బుచ్చిబాబు గారి టేకింగ్ కూడా మామూలుగా ఉండదట. ఈ సినిమాతో ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నెక్స్ట్ బుచ్చిబాబు కూడా గ్లోబల్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందడం ఖాయమని చెప్పి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. బుచ్చిబాబు ఎవరిని కదిపినా సరే అక్కడ హీరోయిన్ గాని, ఏఆర్ రెహమాన్ గారిని గాని, అట్ ద సేమ్ టైమ్ రామ్ చరణ్ గారు కూడా ఈవెన్ బుచ్చిబాబు సూపర్ అంటున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నాకు తెలిసి రామ్ చరణ్ గారి అభిమానులకి ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ 'రంగస్థలం' తర్వాత వన్ మ్యాన్ షో చేసేస్తాడు సినిమా మొత్తం. ఇంకా మీరు రాసి పెట్టుకోండి భయ్యా, రామ్ చరణ్ గారి బాడీయే పెద్ద బాక్స్ ఆఫీస్. ఆ బైసెప్స్ అవన్నీ చూస్తుంటే ఒక బీస్ట్ క్యారెక్టర్ ఏదో దాచాడు బుచ్చిబాబు. అది గాని రివీల్ అయిన రోజు మాత్రం ఇండియా షేక్ అవుద్ది. ఇది నా మాటగా రాసిపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 'పెద్ది' అనే సినిమాతో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు నడుచుకుంటూ ఆయన దగ్గరికొస్తది. ఇంకా ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైనా సరే ఆడియన్స్ కొన్ని సినిమాలకి నేషనల్ అవార్డ్స్ వస్తుంటాయి. మనకెలా అనిపిస్తదంటే, ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ ఎందుకురా బాబు ఇచ్చారు? ఆ హీరోకి ఎందుకు ఇచ్చారు అనిపిస్తది. కానీ రామ్ చరణ్ గారి విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు నేషనల్ అవార్డ్ డిజర్వ్ ఫర్ 'రంగస్థలం' అని ప్రతి ఒక్క తెలుగు సినిమాని చూసిన ప్రతి ఒక్కరు అనుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ చాలా మంది ఇండియాలో 'రంగస్థలం'కి ఎందుకు ఆ టైంలో ఇవ్వలేదని చాలా అంటే చాలా. కానీ ఇప్పుడు ఏవైతే నేషనల్ అవార్డ్‌లు వస్తున్నాయో కొన్ని సినిమాలకి అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళది. కానీ చాలా మంది ప్రేక్షక ఆదరణ అయితే కాని సినిమాలకొచ్చినాయి. కాని హీరోలకొచ్చినాయి. కానీ ఈ 'పెద్ది' అనే సినిమాతో నేషనల్ అవార్డ్ పక్కాగా కొడతాడు ఇంకా మీరు రాసి పెట్టుకోండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంత లోలో ఉన్నారో దానికి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు బుచ్చిబాబు. ఫిక్స్ అయిపోండి.